స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. విశాఖ గాజువాక వద్ద అయితే ఈ అదాని సిమెంట్ ఫ్యాక్టరీ సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ అయితే జరిగింది. అయితే దాన్ని జరగనివ్వకుండా మొత్తం ప్రజలంతా వ్యతిరేకించారు. అయితే మనతో పాటు డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి అయితే మటుకు ఇక్కడ కూర్చొని సభా ప్రాంగణం వద్ద కూర్చొని నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి గోవింద్ రెడ్డి గారు, ఏం చెప్తారు ఈ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం? మాకు పెదగంచాడు మండలంలో అదాని కంపెనీ వారు పెట్టాలని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం అని చెప్పేసి ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ పెట్టడం జరిగింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణకి ఇక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలు వ్యతిరేకిస్తూ సిమెంట్ ఫ్యాక్టరీ మాకొద్దు, మా ఆరోగ్యాలతో మీరు ఆటలు ఆడవద్దు, మీ సిమెంట్ ఫ్యాక్టరీని తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర పెట్టుకోండి, మీరు ఎక్కడ ఉండి కోట్లాది రూపాయలు సంపాదించుకొని మా ఆరోగ్యాలతో చెలగాటం ఆడతారంటే మేము చూస్తూ ఊరుకోం. ఇప్పటికే గంగవరం పోర్టు పోలీసులతో చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఊర్లో ఉన్నటువంటి మహిళలు కానీ, చిన్నలు కానీ, పెద్దలు కానీ, యూత్ కానీ, ఉన్నటువంటి నాయకులు కానీ అందరం కూడా ముక్త కంఠంతో, ఏకకంఠంతో గో బ్యాక్ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అని చెప్పేసి, మాకు సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు, ప్రజల ఆరోగ్యం వద్దని చెప్పేసి ఒక నినాదంతో మేము అందరం కూడా వ్యతిరేకిస్తూ ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఎక్కడి నుంచి రద్దు చేసి వెళ్ళిపోయినంత కూడా మేము అలుపెరగం పోరాటం చేస్తాం. అవసరమైతే ప్రయాణం త్యాగాలకైనా సరే వెనకాడబోమని చెప్పేసి తెలియజేసుకుంటూ మేము అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ కానీ సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే ప్రజల యొక్క ఆరోగ్యాలన్నీ కూడా పాడైపోతాయి. ఆల్రెడీ వాళ్ళు ఇచ్చినటువంటి ఎండోస్మెంట్లో, పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి ఎండోస్మెంట్లో 30% ప్రజలకి హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. వాటర్ అంతా కూడా పొల్యూషన్ అయిపోతుందని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇన్ని సమస్యలు వస్తాయంటే మీరు డబ్బులు సంపాదించుకోవడానికి మేమే దొరకమా, మా దగ్గర భూమిలో దొరికా, మాకు సిమెంట్ స్టీల్ ప్లాంట్ పడతాం, ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉద్యోగాలు వస్తామని చెప్పి ఆ రోజు స్టీల్ ప్లాంట్ కోసం మేమందరం కూడా భూములు ఇస్తే దాదాపు 8,000 మందికి ఈ రోజు ఆర్కర్దారులు కూడా ఉద్యోగాలు లేకుండా అయిపోయారు. ఉన్న భూములు ఈ రోజు గంగవరం పోర్టుకి ఇచ్చారు. ఆ గంగవరం పోర్టులను కూడా ఈ రోజు ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి మార్చాలంటే మినిమం రూల్స్ ఉంటాయి. స్టీల్ ప్లాంట్కి ఇచ్చినటువంటి అదాని గంగవరం పోర్టు భూములు ఎన్ని సంవత్సరాల తర్వాత మార్చాలి? మళ్ళీ అంబుజా ఫ్యాక్టరీ అక్కడి నుంచి అంబుజా ఫ్యాక్టరీకి ఇవ్వాలంటే వాళ్ళు నచ్చిన వాళ్ళు మార్చేసుకోవడమేనా? వాళ్ళు ఏమో గవర్నమెంట్ వాళ్ళు ప్రైవేట్ రేట్లకి ఏమైనా కొన్నారా, లేకపోతే వాళ్ళు ఏమైనా అంత ట్యాక్స్లు కడతా ఉన్నారా? వాళ్ళు నచ్చినట్టు భూములన్నీ కూడా పాడు చేసుకొని ఇక్కడ కంపెనీలు పెట్టి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. కాబట్టి మేము ఇదంతా కూడా వ్యతిరేకిస్తూ మేమందరూ కూడా సిమెంట్ ఫ్యాక్టరీ వెళ్ళిపోయేంత కూడా అల్పెరగన పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేశారా? మొత్తం ప్రజలందరూ వ్యతిరేకించారా? ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయమని మేము ఇందాక నుంచి డిమాండ్ చేస్తున్నాం. అక్కడక్కడ అంటున్నారు రద్దు చేశారని, కానీ మాకు పూర్తిగా అనౌన్స్ చేసి ఇవన్నీ కూడా తీసి అఫీషియల్గా మాకు లెటర్ పరంగా లేకపోతే అనౌన్స్మెంట్ మీడియా ప్రకారంగా ఎవరికి అధికారులు చేస్తే మేమందరం కూడా విరమిస్తాం తప్ప అంతవరకు తిండి లేకపోయినా పర్లేదు, నీళ్ళు లేకపోయినా పర్లేదు, తర్వాత అందుకని చెప్పేసి మీ అందరం కూడా ఇప్పుడే పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, డిప్యూటీ మేయర్ అయితే మటుకి తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోని ఈ ప్రజాపైస సేకరణ కానీ ఈ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి ఏది రాకూడదని చెప్తున్నారు. మనం చూడొచ్చు. ఇప్పుడు మనం మొత్తం అంతా ఇక్కడ ఈ స్టేజ్ ఎక్కడైతే ప్రజాప్రాయ సేకరణ చేశారో మొత్తం ఆ స్టేజ్ అంతా మొత్తం చల్లా చెదర చేశారు ప్రజలు. మొత్తం అంతా అసలు అధికారులు వచ్చినా అసలు ప్రజాభిప్రాయ సేకరణ అయితే జరగనివ్వకుండా మొత్తం ఈ టెంట్ అంతా తీశారు. అయితే ప్రధానంగా ఇక్కడ ప్రజలైతే మనకి తీవ్రంగా వ్యతిరేకించి ఎట్టి పరిస్థితుల్లోని ఈ ప్రజాభిప్రాయ సేకరణ అయితే నిలుపుది అని చెప్పడంతో మొత్తం అధికారులంతా వెనుదిరిగి వెళ్ళారని చెప్పాలి. నిజంగా స్వయాన డిప్యూటీ మేయరే ఇక్కడ కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ ప్రజల దగ్గర నుంచి ఎంత వ్యతిరేకత వస్తుందో మనం చూడొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోని ఈ అదాని సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే మట్టుకి మేము ఊరుకునేది లేదు. ఇప్పటికే మా ప్రాణాలన్నీ పోయి మాకు అందుబాటులో అయితే లేదు. ఎట్టి పరిస్థితుల్లోనే ఈ ప్రజాభిప్రాయ సేకరణ అయితే వీళ్ళు వ్యతిరేకించారు. అధికారులంతా వెనక తిరిగారు. ఎట్టి పరిస్థితుల్లోనే ఈ సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే మట్టుకి ఊరుకునేది లేదు. ఈ నిరసన ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఇక్కడ గాజువాక ప్రజలు కానీ, ఈ కమ్యూనిస్ట్ పార్టీ నేతలు కానీ, అయితే డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి కానీ మొత్తం అంతా చెప్పిన ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరగకూడదు, అలాగే కంపెనీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ రాకూడదని చెప్పి వీళ్ళు పూర్తిగా అయితే వ్యతిరేకం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ టీవీ, విశాఖ గాజువాక వద్ద నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.